ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనము. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ప్రియమైన వర్లరా, నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆయన జననము ఎంత ప్రత్యేకమైనదో ఆయన మరణము ఇంకా ప్రత్యేకమైనదండి. ప్రియమైన వర్లరా, ఆయన జననము కంటే మరణం అనేది చాలా ప్రభావితమైనది. ఎందుకంటే ఆయన జననము పరిశుద్ధమైనది. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు. అట్లాగే ఆయన మరణము చూడండి, ఏ తప్పిదము చేయకుండా సమస్త మానవాళి కొరకు తనంతట తానుగా సిలువ మీద తన ప్రాణమును పెట్టి ఉన్నాడండి. కారణము ఒకసారి మనం ఆలోచన చేస్తే అది దేవుని యొక్క ఉద్దేశము, అంటే దేవుని సంకల్పం అండి. దేవుడు నిశ్చయించాడు. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలి. ఆనాడు తెలియక దుష్టత్వములో ఉన్న యూదులు యేసుక్రీస్తు వారిని పట్టి కొట్టి బంధించి సిలువుకి వేసి ఆయన ప్రాణం తీశారు. ఆయన మీద అన్యాయమనే తీర్పుని మోపి ఉన్నారు. ఆయన అన్యాయమైన తీర్పు చేత ఎంతగానో ఇబ్బందికి గురయ్యాడు. కానీ ఏది ఏమైనా అది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. ఎందుకంటే నలగగొట్టుట ఆయనకి ఇష్టమైందండి తన తండ్రికి. కానీ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుట, ప్రియమైన వర్లరా, సమస్త మానవాళికి అది ఒక ఆశీర్వాదకరమే. ఈ రోజున సిలువ అనేది కేంద్రం లాంటిది. సిలువ ద్వారానే అతిశయం వస్తుంది. సిలువ ద్వారానే జయం వస్తుంది. సిలువ ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది. సిలువ ద్వారానే విమోచన, రక్షణ కలుగుతుంది. ప్రియమైన వర్లరా, సిలువ ద్వారానే ప్రతి మనిషి విడుదల పొందుతున్నాడు. కాబట్టి అంత శక్తివంతమైన సిలువ యేసుక్రీస్తు వారిని బట్టేనండి. కావున అంతకుముందు ఎప్పుడు కూడా సిలువకు అంత ప్రాముఖ్యత లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారో అప్పటి నుంచే సిలువకి అంత ప్రాముఖ్యత వచ్చింది. కావున ఈ ఉదయకాలమందు చూడండి, ఆయన సిలువ రక్తము చేత మానవాళికి దేవునికి సంధిని చేసి ఉన్నాడండి. ఒక సమాధానం ఇచ్చున్నాడు. సమాధానకరమైన సిలువ యేసుక్రీస్తు వారే. విమోచకుడిగా ఉన్న సిలువ యేసుక్రీస్తు వారే. ప్రియమైన వర్లరా, కావున చక్కటి శుభ శుక్రవారం రోజున మనందరి నిమిత్తమే ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడు. మనందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఎన్నో విలువైన అమూల్యమైన మాటలు ఆయన చెప్పి ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరు గ్రహించండి, ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడంటే నీ కోసమో నా కోసమే కదా. కావున ఆ సిలువ శక్తిని మనం అనుసరించి ముందుకు వెళ్ళాలి. భక్తుడైన పౌలు అన్నాడు, ఎందుకంటే నశించుచున్న వారికి అది వెర్రితనమే, విశ్వసిస్తున్న వారికి అది దేవుని శక్తి అండి, దేవుని శక్తి. కావున ఆ శక్తి సిలువ ద్వారా మనకు కలుగుతుంది. కావున ప్రియమైన వర్లరా, ఆ సిలువ చెంతకు చేరాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.